కూడా యాక్యురేట్ ఒక లెవెల్కి రావాలా. ఆ లెవెల్లో కూడా తేడా ఉన్నా కూడా మేము ఒప్పుకోము. దాన్ని ఒక్క తేడా లేకుండా 4 పక్కల దిమ్మెలు కట్టిన తర్వాతనే ముగ్గు పోయాలా, తర్వాతనే చేయాలనేది వాళ్ళు చెప్తారు. మాకు మామూలుగా ఇంజనీర్లు ఒక ప్లాన్ పంపిస్తారు. ఆ ప్లాన్ చూసుకొని ఇది ఈశాన్యం, ఇది ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం 4 మూలలు చూసుకొని ఆ ముగ్గు పోసేస్తాం. ఏదో 2 మూలల మీద 2 పాయింట్లు పెట్టుకుంటాం. ఆ పాయింట్లను బేస్ చేసుకొని మేము గుంతలైపోయిన తర్వాత మార్కింగ్ తీసుకొని చేసుకుంటామే తప్ప ఈ విధంగా ముందే ఒక 4 రోజులు 3-4 రోజులు ఈ ప్రక్రియనే 3-4 రోజులు జరిగింది. ఈ 3-4 రోజులు జరగడానికి ఇప్పుడున్న కారణం ఏంటి అంటే 4 రోజులు నలుగురు పనోళ్ళు పనిచేయాలా, 4 16 మంది. ఈ 16 మంది కూలి మాకెవరు ఇస్తారు? మాకు ఇవ్వరు కదా. అయితే వారు చేసింది ఏంటి అంటే ఇంటి ఓనర్ని ఒప్పించి వాళ్ళు ఈ మార్కింగ్ ఈ ప్రక్రియ అయిపోయే వరకు వాళ్ళు ఏం ఖర్చు వచ్చినా ఏం కంపెన్సేషన్ వచ్చినా మీరే ఇవ్వాలా అని ఓనర్ని ఒప్పించి మాకు ఒప్పచెప్పారు. కాబట్టి మేము కూడా సంతోషపూరితంగా ఈ పనిని ఇప్పటి వరకు చేసుకుంటూ వచ్చాం. వాళ్ళు దాంట్లో ఇన్వాల్వ్ కాకపోతే మేము కూడా చేయం, వాళ్ళు ఇచ్చింది మేము ఫాలో కావు. ఇంకోటి ఓరియంటేషన్ సార్, అంటే దిక్కులకు సరిగ్గా కట్టాలి అన్న దాంట్లో ఇక్కడ మనకు కొంచెం తిప్పినట్టు ఉంటుంది చూసేవాళ్ళు. అవును, తిరిగింది. కానీ ఆ దిక్కులకు సరిపెట్టి కట్టాలి అన్నది పెద్దవాళ్ళు ఎప్పటి నుంచో చెబుతూ వస్తున్నారు. ఇవాళ అది ఏంటంటే పరిశీలనలో లేదు. ఈ విషయంలో మనం ఆ పని అయితే ఓనర్ గారికి కూడా ఆ ఉద్దేశం చెప్పాం. సార్ ఇలా చేసుకుంటే మంచిది, ఒక మొక్కని పాతున్నాం భూమి మీద, సో దిక్కులకు సరిపెట్టి చేయడం వల్ల ఇది భూతత్వాన్ని ఇల్లు తీసుకుంటుంది అనే విషయంలో మీ యొక్క ఒపీనియన్ సార్? వ్యక్తిగతంగా ఇటువంటి కన్స్ట్రక్షన్స్ అయితే మేము ఇక్కడ చేయం. ఇది మన ఏమంటారు, భూమి తిరుగుతుంది, ఎటు తిరుగుతుంది క్లాక్ వైజ్గా, ఎన్ని డిగ్రీలు తిరుగుతుంది, ఆ డిగ్రీల ప్రకారంగా మనం బిల్డింగ్ను కూడా తిప్పి కన్స్ట్రక్షన్ చేస్తే దాని విలువలు, దాని లోపల ఉండే విలువ గౌరవాలు పెరుగుతుంటాయి అనే ఉద్దేశంగా మీరు ఇచ్చింది. మా ఇంజనీర్లు మాకు ఇచ్చేది ఏమి ఇస్తారు? ఓ మ్యాప్ పంపిస్తారు, దిక్సూచి పెట్టి కరెక్ట్గా చూడండి అయ్యా, తూర్పుకో ఉత్తరానికి ప్లాన్ చేసుకోండి, 10 ఫీట్ల 9 ఇంచులు, లేదా 10 ఫీట్ల 4 నాలుగు, 14 ఫీట్లు, 15 ఫీట్లు. ఈ ఎంఎంలు అనేవి మాకెవరు చెప్పనో లేదు, మేము అంత యాక్యురేట్గా వాడను లేదు. ఈ ఒక్క దాంట్లో మాత్రం ఖచ్చితంగా వాడుతున్నాం. ప్రతి ఎంఎం తాపితోటి గీత గీస్తే ఆ గీతను కూడా వెడల్పు అయితే ఏమేమి తేడా వస్తుందేమోనని భయపడి సన్నటి దారంతో గీత గీసి మార్కింగ్ చేసిన పద్ధతి అయితే ఉంది. ఇప్పుడు ఏదైతే ప్లాన్లో కొలతలు చూపెట్టామో మన లెవెల్కి అంతా చేసిన తర్వాత ఆ కొలతలు గాల్లో మనం సాధించామా? ఎగ్జాక్ట్గా అనిపించింది. గాలిలో సాధించడం అసాధ్యం. కానీ నిర్భయగా మనం ఇది చేస్తేనే ఆ ప్రక్రియ స్టార్ట్ అవుద్దే. కానీ గాలిలో ఏదో దారాలు కట్టేసుకొని ఉత్తగా అప్పటికప్పుడు మెజర్మెంట్లు పెట్టుకుంటూ పోవడం అనేది ఆ తేడా రాకుండా జరగడం అనేది. ఫస్ట్ మార్కింగ్ చేసే రోజు 2 రోజులు కూడా విపరీతమైన గాలి, ఆ గాలికి దారం బెండ్ అయితేనే మనం ఒప్పుకోవాలి. అవునవును. అటువంటిప్పుడు ఉత్త దారాలు కట్టెల మీద కట్టుకొని చేయడం అనేది అది అసాధ్యమైన పని. మీరు అనుకున్న ఏదైతే సిస్టమ్ ఉందో ఆ సిస్టమ్ యాక్యురేట్గా రాదు. ఇప్పుడు ఈ పద్ధతిలో మనం అనుకున్నట్టు పింతి బీమ్ టాప్ లెవెల్ తర్వాత మనం స్టార్టర్లు వేసే వరకు ఆ ఒక్క మార్కింగ్ అని దిగింది అంటే నా తర్వాత ఆటోమేటిక్ మిగిలినవి అది సేమ్ పద్ధతిలో వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ సార్, మీరైతే మాకు సహకరిస్తున్నారు, అందుకైతే ధన్యవాదాలు. మేమేంటంటే మీరు బాగా పెద్దవారు, మేము చెప్పేది ఏమైనా నొప్పిస్తున్నామేమో, చిన్నవాళ్ళు అయి ఉన్నాము అని కొంచెం భయంతోనే పనిచేసాం సార్ ఇక్కడ ఉన్న 2 రోజులు. అది